నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. అమెరికా తన యుద్ధ మేఘాల్ని కదిలించింది. సముద్రాన్ని చీల్చే నౌకలు, వాటిపై ఉన్న అలల్ని భీకరంగా ఉక్కిరిబిక్కిరి చేసే యుద్ధ విమానాలు, మౌనం లోతుల నుంచి లేచిన స్టెల్త్ బాంబర్లు, ఇలా అమెరికా ఆయుధాలన్నీ ఒకే వైపుగా సాగుతున్నాయి. వారి లక్ష్యం ఒక్కటే, అదే ఇరాన్. అటు ఇరాన్ కూడా కాపు కాచుకుని ఎదురు చూస్తూ ఉంది. భూగర్భాల్లో క్షిపణులను పైకి తీసుకొస్తోంది. శబ్దం వినిపించకపోయినా శత్రువు శ్వాస తీసే ధైర్యాన్ని చూపిస్తోంది. ఇలా ప్రపంచం మరో యుద్ధానికి రెడీ అవుతోంది. అమెరికా వర్సెస్ ఇరాన్ వార్కు సమయం దగ్గర పడినట్టే కనిపిస్తోంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం B-2 బాంబర్లు. అసలేంటి బాంబర్లు? అమెరికా నెక్స్ట్ ఏం చేయనుంది? మరిన్ని B-2 బాంబర్లను ఆర్డర్ చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. నిజానికి ఈ B-2 బాంబర్ల అసలు కథ దీగో గార్సియా దీవిలో మొదలవుతుంది. ఇది హిందూ మహాసముద్రంలో బ్రిటన్కు చెందిన ఓ స్ట్రాటజిక్ మిలిటరీ బేస్. అమెరికా అక్కడే B-2 స్టెల్త్ బాంబర్లను పెద్ద ఎత్తున మోహరించింది. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా అదే బేస్ చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని చూసిన ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే దీగో గార్సియా నుంచి ఇరాన్ 4800 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అందుకే ఇరాన్ కోపంతో ఊగిపోతోంది. ఎందుకంటే ఈ స్థాయిలో B-2 బాంబర్ల మోహరింపు అనేది కేవలం హెచ్చరిక కాదు, ఇరాన్పై అమెరికా నేరుగా దాడికి సిద్ధమవుతుందని చెప్పడానికి సంకేతం. అయితే అమెరికా చర్యలకు ఇరాన్ భయపడడం లేదు. బ్రిటన్ అయినా అమెరికా అయినా తమకు తేడా లేదని, ఏ బేస్ క్యాంప్ నుంచి బాంబు పడితే ఆ క్యాంప్ అంతు చూస్తామని ఘాటుగా రియాక్ట్ అయింది. ఇరాన్ ఈ రేంజ్లో రిప్లై ఇవ్వడానికి పెద్ద కారణమే కనిపిస్తోంది. B-2 బాంబర్లు సాధారణమైన యుద్ధ విమానాలు కాదు. ఇవి అమెరికా చేతిలో ఉన్న అత్యంత రహస్యమైన వాయుసేన ఆయుధాలు. రాడార్కు దూరంగా ఉండే ఈ విమానాలను శత్రువు కనిపెట్టలేడు. ఎందుకంటే ఇవి చాలా డార్క్గా ఉంటాయి. గాల్లో ఎగిరినా దాని ఉనికి కనిపించదు, శబ్దం వినిపించదు. కానీ దాని ప్రభావం మాత్రం లక్ష్యాన్ని వణికించేలా ఉంటుంది. ఒకే సమయంలో అణుబాంబులు, డీప్ పెనెట్రేటింగ్ బాంబులను మోసుకుపోయే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఇవి ఒక్కసారి ఎగిరితే వెనక్కి తిరిగే ప్రసక్తే ఉండదు. లక్ష్యాన్ని చేరే వరకు ఆగదు. భీకరమైన విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఒక B-2 బాంబర్ దాదాపు 9500 కిలోమీటర్ల దూరం వరకు ఇంధనం రీఫిల్ చేయకుండా వెళ్లగలదు. దీగో గార్సియా నుంచి ఎగిరితే మళ్లీ ఆగకుండా ఇరాన్పై బాంబుల వర్షం కురిపించగలదు. అదే జరిగితే ఇరాన్లోని కమాండ్ సెంటర్లు పాతాళంలోకి కలిసిపోతాయి. అణుస్థావరాలు, మిస్సైల్ లాంచ్ పాయింట్లు నేలమట్టమవుతాయి. అందుకే B-2 బాంబర్లను అమెరికా మోహరించడం అనేది ఇరాన్కి చిన్న విషయంలా కనిపించడం లేదు. పైగా చరిత్ర చూసుకుంటే B-2 బాంబర్స్తోనే యుద్ధాలు మొదలయ్యాయని అర్థమవుతుంది. గల్ఫ్ యుద్ధం, ఇరాక్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో ముందు B-2 బాంబర్లే ఎగిరాయి. అవి విధ్వంసం సృష్టించిన తర్వాతే ఆర్మీ అడుగుపెట్టింది. ఇప్పుడు ఇరాన్ కూడా అదే ఆలోచిస్తోంది. ఎందుకంటే ఇరాన్లో చాలా ముఖ్యమైన అణు కేంద్రాలు, క్షిపణుల తయారీ ప్రాజెక్టులున్నాయి. ఇవన్నీ భూమి లోపల ఉంటాయి, బయటకు కనిపించవు. ఈ B-2 బాంబర్లు మాత్రం అలాంటి భూగర్భ టార్గెట్లను చీల్చగలదు. ఇవి వేసే బాంబులు చాలా శక్తివంతంగా ఉంటాయి. నేల లోపలికి దూకి కూడా పేలగలవు. అలాంటి బాంబు ఒక్కటి పడితే ఇరాన్ తన లోపల దాచుకున్న బేస్లు ఒక్కసారిగా ఛిద్రమైపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం బాంబర్ల ప్రయాణం కాదు, ఇది ఒక యుద్ధం దిశగా కదులుతున్న మారణ హోమానికి బీజమని చెప్పొచ్చు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.